It is a review of Fear. 1 hour 55 minutes రన్ టైంతో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ప్రజెంట్ ఇంకా ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ అంతా చూసాక నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కొన్ని ఎంటర్టైన్ సీన్స్, కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి. ఓవరాల్గా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ అంత సాటిస్ఫై చేయదు. మెయిన్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి, మన హీరోయిన్కి అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తనైతే పని మీద బయటకు వెళ్తాడు, తను కనిపించడు. మెయిన్గా మన హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అంతకు మించి మూవీలో ఏమీ ఉండదు. తను ఎందుకో బాధపడుతూ ఉంటుంది ఒక ఈవిల్ ఫోర్సెస్ ద్వారా. మన హీరోయిన్కి ఎందుకు కనిపిస్తున్నాడు, తను ఫేస్ చేస్తున్న ఫియర్ ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇంక ఈ ఫియర్ అనే మూవీ చూడాల్సిందే. మెయిన్గా ఈ మూవీలో చూపించిన విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే డీసెంట్గా ఉంది. కానీ మూవీ అయితే కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ తప్పించి అంతకు మించి రొటీన్గానే ఉంటుంది. మన కాంచన, రాఘవ లారెన్స్ గారి మూవీస్ ఎలా ఉంటాయో, బ్యాక్ సైడ్ నుంచి ఒకరు వెళ్తారు, అలాగే ఉంటాయి. అలాగే సినిమాటోగ్రఫీ కూడా అంత ఎంటర్టైన్ చేయదు. విజువల్స్ కూడా కొన్ని సీన్స్లో అయితే బోరింగ్గా అనిపిస్తాయి. మనం భయపెట్టే సీన్స్ వచ్చినా సరే మనం దానికి కనెక్ట్ అవ్వం. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకైతే పెద్ద అనిపించలేదు. కానీ మీరు ప్రజెంట్ ఇప్పుడు ఏ మూవీ చూడాలో తెలియకపోతే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అక్కడక్కడ కొన్ని ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, వాటిని స్కిప్ చేసిన ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.